హాయ్ హలో నమస్తే, నేను మీ శ్రీలతని. వెల్కమ్ బ్యాక్ టు కళ్యాణ్ శ్రీ. ఇవాళ ఒక వెరైటీ రెసిపీతో మేము ముందుకు వచ్చేసానండి. అదేంటంటే మరమరాలు బొరుగులతోని ఈ స్నాక్ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లకి కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంట్లో వాళ్ళైతే ఏ రోజుకి ఆ రోజు వెరైటీ టిఫిన్లు కావాలని కోరుకుంటారు కదండి. పిల్లలైతే మరీను ఇవాళ ఇడ్లీనా దోశన రోజు తినేవి బోర్ కొట్టేసింది అని తినడమే మానేస్తారు కదండి. మరి అలాంటి వాళ్ళ కోసం టిఫిన్లని మార్చి హెల్తీగా వెరైటీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది చూపించబోతున్నానండి. తక్కువ ఆయిల్తో ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు. అలాగే మరమరాలు చాలా మంచిది కదండి ఆరోగ్యానికి. మన పెద్దవాళ్ళు అయితే వీటిని ఎక్కువగా తినేవాళ్ళు కదండి. మరి అలాంటి మరమరాలతోని ఇలా గుంత పొంగనాలు ఎలా చేసుకోవాలనేది ఈరోజు వీడియో అండి. ఒక్కసారి కనుక వీటిని తయారు చేసుకొని తిని చూడండి, మళ్ళీ చేసుకొని తింటారండి. అంత టేస్టీగా ఉంటాయి, అందరికీ కూడా నచ్చేస్తుందండి, ఈజీగా అయిపోతుంది. ఫస్ట్ టైం కనుక ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేనైతే ఇక్కడ మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు వరకు బొంబాయి రవ్వను తీసుకుంటున్నానండి. ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతోని ఇలా 1 కప్పు వరకు మజ్జిగను తీసుకొని ఈ రవ్వలోకి వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా చూడండి, ఈ విధంగా అంతా కూడా రవ్వలోకి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేస్తున్నానండి. ఇప్పుడు ఏం చేయాలి అంటే, ఏ కప్పుతోనైతే రవ్వ మజ్జిగను తీసుకున్నామో అదే కప్పుతోనే 2 కప్పుల వరకు మరమరాలు బొరుగులు అంటారు కదండి, వాటిని తీసుకొని ఒక పెద్ద బౌల్లోకి వేసేసుకున్నాను. ఆ తర్వాత తగినంత వాటర్ని వేసుకొని శుభ్రంగా కడిగేసుకోవాలండి. ఆ తర్వాత వాటర్ని అంతా పిండేసుకొని బొరుగులను మాత్రం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి పక్కన పెట్టేశాను. ఇప్పుడు చూడండి, రవ్వ అనేది మజ్జిగని చక్కగా అబ్జర్వ్ చేసుకొని ఈ విధంగా గట్టిగా రెడీ అయింది. ఇప్పుడు ఇదంతా కూడా మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఆ తర్వాత ఇప్పుడు దీనిలోకి మనం వాటర్ పిండేసుకున్న ఈ మరమరాలను వేసేసుకొని 2 పచ్చిమిర్చీలని కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని థిక్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి. బ్యాటర్ అనేది చూడండి ఇక్కడ చూపించిన విధంగా ఉండాలన్నమాట. ఆ తర్వాత దీన్ని మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నానండి. ఇప్పుడు దీనిలోకి 1/2 స్పూన్ వరకు మిరియాల పొడిని, 1/2 స్పూన్ వరకు ఇంగువని వేసుకోవాలండి. ఫ్లేవర్ అండ్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని, అలాగే ఒక పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలండి. గ్రైండ్ చేసేటప్పుడు ఒకటి వేసుకున్నాము, మళ్ళీ ఇప్పుడు ఒకటి. మీరు కావాలంటే చిన్నపిల్లలు ఉన్నట్లయితే పచ్చిమిర్చిని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవడం అనేది స్కిప్ చేసేయచ్చు. సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, అలాగే క్యారెట్ ఉంటే కూడా వేసేసుకోవచ్చండి. రుచికి సరిపడినంత సాల్ట్ని, అలాగే 1/2 స్పూన్ వరకు వంట సోడాను కూడా వేసేసుకొని ఈ పిండిలోకి బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలండి. అలాగే దీనిలోకి ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ని కూడా వేసుకోవాలండి. వేసేసుకొని ఈ విధంగా రెడీ చేసుకొని బ్యాటర్ని అంతా 1 డైరెక్షన్లోనే మిక్స్ చేసుకున్న తర్వాత మరి కొంచెం వాటర్ని వేసుకుంటున్నానండి. వాటర్ వేసుకున్న తర్వాత కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఉండాలన్నమాట బ్యాటర్ అనేది. ఇలా రెడీ చేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని గుంత పొంగనాల ప్యాన్ పెట్టేసి ప్యాన్ అనేది బాగా వేడెక్కిన తర్వాత ఈ గుంతల్లోకి ఆయిల్ని వేసుకుంటున్నానండి. ఇలా ఆయిల్ని వేసుకున్న తర్వాత వీటిలోకి జీడిపప్పు పలుకుల్ని ఇలా మధ్యలోకి కట్ చేసుకొని వేసేసుకుంటున్నానండి. తింటుంటే పంట కింద తగులుతూ చాలా టేస్టీగా ఉంటాయండి. అలాగే ఈ పొంగనాలు అనేవి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటాయండి. చూడండి, ఈ విధంగా అన్నీ కూడా పెట్టేసుకున్న తర్వాత బ్యాటర్ని ఇందులోకి వేసేసుకుందాం. స్టవ్ అనేది మీడియంలోనే ఉండాలండి. ఇలా అంచుల వెంబడిగా వేసుకుంటూ లాస్ట్లో మిడిల్ దాంట్లోకి వేసేసుకోవాలండి. ఫుల్గా నింపేయకూడదు. మనం ఎప్పుడు గుంత పొంగనాలకి ఎలా వేసుకుంటామో అదే విధంగా వేసేసుకోవాలన్నమాట. చూడండి, అన్ని గుంతల్లోకి కూడా బ్యాటర్ని వేసేసుకున్న తర్వాత మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇలా చూడండి, 5 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూసినట్లయితే మనకి పొంగనాల ప్యాన్ నుండి ఇవి లూజ్ అయిపోతున్నాయి. ఇలా ఒకసారి లూజ్ చేసేసుకున్న తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి. రెండో వైపుకి టర్న్ చేసుకున్న తర్వాత కూడా మీడియం టు హై ఫ్లేమ్లోనే వీటిని ఫ్రై చేసుకోవాలండి. ఇలా రెండో వైపుకి టర్న్ చేసుకున్న తర్వాత అటు ఇటు తిప్పుకుంటూ అన్ని వైపులా కూడా ఈవెన్గా చక్కగా ఫ్రై అయ్యేలాగా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా మంచి కలర్ వచ్చేసి పైన లేయర్ అనేది క్రిస్పీగా రెడీ అవుతుందండి. ఇలా రెడీ అయిన వీటిని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ అవుట్ చేసేసుకోవడమే. ఇంతేనండి, పొంగనాలు అనేవి చక్కగా రెడీ అయిపోయాయి కదా. మరి సర్వింగ్ ప్లేట్లోకి వేసేసుకుందాం. మిగతా పిండితో కూడా ఇదే విధంగా రెడీ చేసుకోవాలండి. నేను తీసుకున్న ఈ క్వాంటిటీకి అయితే 2 సరిపోతుందండి.
చూడండి ఈ విధంగా వేడివేడిగా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని ఏదైనా చట్నీతో కానీ సర్వ్ అవుట్ చేసేసుకోవచ్చండి. ఉట్టిగా తిన్నా కానీ చాలా టేస్టీగా ఉంటాయండి. వేడివేడిగా కాదండి, చల్లారినాక కూడా టేస్ట్ అనేది చాలా బాగుందండి. మరి ఇంతేనండి, మరమరాలతో పొంగనాలు అనేవి చూసేశారు కదా. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది మంచి ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు చేసుకొని తినేయాలనిపిస్తుంది కదండి. టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి. నచ్చినట్లయితే ఒక మంచి లైక్ కొట్టండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కొరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.